రాఘవ్ చడ్డా. ఈ పేరైతే పరిచయం లేదని కూడా భయ్యా ఆ రేంజ్‌లో అయితే పాపులారిటీ ఉంది. మోడీ గారి తర్వాత ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వరకు ఉందంటే అది రాఘవ్ చడ్డకి మాత్రమే సరిపోతుందన్నమాట. ఆ రేంజ్‌లో పాపులారిటీ అయితే సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా రాఘవ్ చడ్డ పేరైతే అంటే మారుమోగిపోతా ఉందన్నమాట. బికాస్ ఆఫ్ దట్ ఆయనేందంటే ప్రజల పక్షాన అయితే చాలా వరకు మాట్లాడాడు. ఆయన మెయిన్‌గా మాట్లాడిన టాపిక్ వచ్చేసి రీచార్జ్ బ్యాలెన్స్ 20 డేస్ ఎందుకియ్యాలి? అండ్ ఆల్సో ఇంకోటేందంటే ఫోను నాదే, సిమ్ కార్డ్ నాదే అన్నప్పుడు ఇన్‌కమ్ కాల్స్ ఆపే అధికారం వాళ్ళకెందుకుందని జెప్పేసి ఇదొక మాట. అండ్ ఎయిర్‌పోర్ట్‌లో టీలు, కాఫీలు రూ. 300 ఎందుకుండాలి? టిఫిన్స్ గూడా 500 దాకా ఎందుకుండాలని జెప్పేసి అదొకటి. అండ్ ఆల్సో స్విగ్గీ, జొమాటోలో 1 డేలో వర్క్ చేసి వాళ్ళ కష్టాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో ఈ ప్యాటర్నరీ కోసానికి ఓటు వేసేందుకు 90 ఎందుకు పెట్టకూడదు? బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి? కోట్ల ఉన్న ఆస్తి వాళ్ళని విడిచిపెడతారు గానీ పేదవాళ్ళని ఎందుకు పీక్కు తింటారని చెప్పేసి ఇంకోటి. బాబోయ్! చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి భయ్యా. ఆ రేంజ్‌లో అయితే మాట్లాడారంట. ఇప్పటి వరకు నాకు తెలిసి దాదాపు 100లో 99 మంది ఎవరు దీని గురించైతే మాట్లాడలేదు భయ్యా. ఒకే ఒక్కరైతే మాట్లాడాడు. అది కూడా రాగచడం మాత్రమే. ఈ కాలంలో ఇలాంటి మాటలు మాత్రం హైలైట్. జనాల కోసం ఒక మనిషి నిలబడర్రా బాబు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడడం అయితే హైలైట్ భయ్యా. నిజంగా చెప్పాలంటే ఇంతవరకు నేనైతే చూడలేదు భయ్యా. నిజంగా చెప్పాలంటే టూ ఫ్రాంక్ చెప్తున్నాను. అందరూ పీక తినడమే గానీ మాట్లాడింది చాలా అంటే చాలా తక్కువ. మరి ఇలాంటి టైంలో వీళ్ళెందుకు సస్పెండ్ చేశారనేది ఎవరికీ రీజన్ కూడా తెలీదు. యాక్చువల్లీ అట్‌లీస్ట్ రీజన్ చెప్పాలి కదా! ఎందుకు సస్పెండ్ చేశామని చెప్పేసి. అదేమీ లేకుండా జస్ట్ సస్పెండ్ మాత్రం చేశారు. ఆయన ప్లేస్‌లో ఇంకోళ్ళు పెట్టినట్టు చూపిచ్చారు. అండ్ ఆల్సో వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వద్దని చెప్పేసననమాట. రాఘవ్ చడ్డ గారు కేజ్రీవాల్‌తోటి ఫస్ట్ అయితే స్టార్టింగ్‌లో చాలా సన్నిహితంగా అయితే ఉండేవారు భయ్యా. ఆమ్ ఆద్మీ పుట్టిన కాంచెల్లి 30 ఏళ్ల చెడ్డ ఆ పార్టీతో ఉన్నారు. ఢిల్లీ మోడర్న్ స్కూల్ అల్యూమిని తోటి ఉన్న ఆయన చార్టర్డ్ అకౌంట్ ఉన్నా కూడా అవినీతి ఉద్యమం చేపడుతున్న రోజుల్లో కేజీఆర్ చెడ్డా పరిచయమైన భయ్య 23 ఏళ్ల వయసులో ఆప్‌లో రాఘవ్ చడ్డా అయితే కీలక పాత్ర అయితే పోషించారు భయ్య. ఢిల్లీ లోక్పాల్ బిల్ ఏర్పాటులో ముఖ్య భూమిక నిర్వర్తించారు భయ్య. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధి చడ్డా ఫేమస్ అయ్యారు. అనేక టీవీ చర్చల్లో పాల్గొన్నారు. 26 ఏళ్ల వయసులోనే ఆ పార్టీ జాతీయ కోశాధికారిగా అతన్ని నియమించారు. 2020 ఎన్నికల్లో రాజేంద్ర నుంచి ఎన్నికయ్యారు. ఢిల్లీ జల సంఘంలో వైస్ చైర్మన్‌గా చేరారు. 2022లో రాజ్యసభకి ఎంపికయ్యారు. అయితే రాఘవ్ చడ్డా ఎందుకు డీమోట్ చేసిన దానిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా స్పష్టంగా అయితే ఏం చెప్పలేదు భయ్య. కానీ రీసెంట్‌గా అయితే రాఘవ్ చడ్డా అయితే అన్ని కార్యక్రమాలు దూరంగా అయితే ఉన్నా భయ్య. కేజ్రీవాల్ మళ్ళీ ఎపిసోడ్ ఎక్కువ క్లీన్ చిట్ ఇచ్చిన అతని వంశీ కూడా స్పందించలేదు భయ్య. ఎందుకు అంటే నాకు తెలిసి అంటే చాలామంది అనుకుంటున్నది మాట అంటే కేజ్రీవాల్‌కి ఎక్కడ పేరు పోతది అని చెప్పేసి అలా అయితే థింక్ చేస్తా ఉన్నారు. అంటే కేజ్రీవాల్ అయితే హెడ్ కదా! ఆయన కాకుండా ఈయనకి పేరు ఎక్కువ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఈయనకే పగ్గాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఈయన పేరు చూస్తుంటే ఆ రేంజ్‌లో ఉందన్నమాట. ఆయన పేరు మర్చిపోతామని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట జనాలు. పదవి నుంచి తొలగించిన వెంటనే మరుసటి రోజు రాచడ్డ గారు సోషల్ మీడియా వేదికగా స్పందించారు భయ్య. నేను మౌనంగా ఉన్నాను. నన్ను ఓడించలేరు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలైతే చేశారన్నమాట. పార్లమెంట్‌లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని చెప్పి తన పార్టీ స్వయంగా రాజ్యసభ సెక్రటరీకి చెప్పిందని గుర్తు చేశారు భయ్య. అయితే తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా తాను కేవలం ప్రజా సమస్యల గురించి మాట్లాడతానని చెప్పేసి లేవనెత్తారు భయ్య. ఇది మాత్రం హైలైట్. నెక్స్ట్ చూడాలి భయ్య. ఒకవేళ గనక ఆయనకి ఈ పార్టీని ఆయన వల్లనే పేరొచ్చింది. ఇలాంటి టైంలో ఇలాంటి తింగరేసి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం భయ్య. ఒకవేళ ఆయన ఉంటే మాత్రం పార్టీకి మంచి పేరొస్తుంది. ఫ్యూచర్‌లో కాంగ్రెస్ పార్టీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది భయ్య. ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. నెక్స్ట్ పీఎం రేంజ్ కాకపోయినా గానీ సీట్లు మాత్రం చాలా వరకు అయితే పెరిగేది భయ్య. ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఏపీ, తెలంగాణ కూడా వర్కౌట్ అయ్యే విధంగా అయితే ఉండే భయ్య. ఆ రేంజ్‌లో అయితే పాపులారిటీ ఇప్పుడు ఉంది. బట్ చూడాలి ఏమైతన్నది చూద్దాం. ఒక మంచి నాయకుడైతే దేశానికి నాకనిపించిందేంటంటే ఒకరు మంచి కోసం మాట్లాడితే మన దేశంలో దక్కే గౌరవం ఇదా అనిపించింది భయ్య నాకైతే. నాకదే అనిపించింది. అంటే నీతి నిజాయితీ మీద మాట్లాడితే ఇలానే ఉంటదా మన దేశం? ఏమో భయ్య. మీరేమనుకుంటున్నారు కామెంట్ చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.